బ్యాక్ సైడ్ ఈ సైడ్ तव शुभाशिष माये जाये तव जय गाथा जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे Salute. అవునా ఆడియో వస్తుందా చూడు भारत माता की जय भारत माता की जय మహాన్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, మహామ్యాక్స్ ఛానల్ ప్రేక్షకులకు, వారి కుటుంబ సభ్యులకు, మహాన్యూస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులైనటువంటి గీతాంజలి స్కూల్ విద్యార్థులైనటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున వారికి, వారి అధ్యాపక బృందానికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాకు చాలా ఆనందం కలుగుతూ ఉన్నది. వీరందరూ కూడా చక్కగా ఒక్కొక్కరు ఉదయం నుంచి అందరూ రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి మాతో భాగస్వామ్యం అయినందుకు, ఇక అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ భారతదేశం స్వాతంత్రానికి 200 సంవత్సరాల పోరాటం తర్వాత మనం ఈ స్వాతంత్రాన్ని పొంది ఇప్పుడు 78వ స్వాతంత్ర దినోత్సవంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా
అనేక సవాళ్ళని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. గతంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో తెల్లవాళ్ళకి కొందరు ఏ విధంగా అయితే తెలుగు వాళ్ళకి దేశానికి అన్యాయం చేయడానికి ఉపక్రమించారో, అదేవిధంగా ఈ 78వ స్వతంత్రంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో కూడా అనేక మంది దుష్టశక్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని అన్యాయంగా అక్రమంగా దోచుకునేందుకు ముందుకు వెళుతూ ఉన్నారు. వాళ్ళందరి పట్ల ప్రజలందరూ ఐకమత్యంతో ఉండాలి. దేశం కోసం దేశ ప్రజలందరూ కూడా చేయి కలిపి అటువంటి వారి పట్ల, ఆ దుష్టశక్తుల పట్ల, ఆ దుర్మార్గుల పట్ల కూడా అందరూ ఐక్యతతో వాళ్ళందరినీ ఆపివేయాలి, నిలిపివేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మన ముందు రాబోతున్నటువంటి ఈ సవాళ్ళని ముందుగానే మనం అధిగమించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో ఎవరైతే రాజ్యాంగం కల్పించినటువంటి శాసన వ్యవస్థ నిర్వీర్యమైపోతున్నటువంటి సందర్భం, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థతో పాటు మీడియా వ్యవస్థ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. మీడియా వ్యవస్థని కాపాడి మీడియా ప్రజల పట్ల ఉండే విధంగా దేశ స్వాతంత్ర సౌభాగ్యాలని స్వాతంత్ర దేశ ప్రజలకు అందించేందుకు మహాన్యూస్, మహామ్యాక్స్ ఎప్పుడు కూడా ఎల్లవేళలా ప్రజలకి దగ్గరగా ఉంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల పక్షాన పోరాడుతుందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇక అదేవిధంగా మహాన్యూస్, మహామ్యాక్స్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఒక్క నిమిషం వీడియోని పంపించమని మేము పిలిపిస్తే, దేశం కోసం మాట్లాడమని పిలిపిస్తే, దేశం కోసం మీ భాగస్వామ్యాన్ని తెలియజేయమని పిలిపిస్తే దాదాపు కొన్ని వేల మంది వారందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. వాళ్ళు ఒక్కొక్క నిమిషం వీడియోని పంపించారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వాళ్ళు ఆ వీడియోని మహాన్యూస్కి పంపించడం జరిగింది. నిజంగా వారందరికీ, ఆ పంపించినటువంటి విద్యార్థులందరికీ, అదేవిధంగా ఆ అధ్యాపక బృందానికి, ఎంఈఓలకి, డిఈఓలకి, అదేవిధంగా వారి తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరికీ ఎప్పుడు మహాన్యూస్ రుణపడి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. ఈ దేశంలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీ అందరి భాగస్వామ్యం నిజంగా గర్వించదగినటువంటి అంశం, ఆనందపడాల్సినటువంటి అంశంగా కూడా మేము భావిస్తున్నాం. వారందరికీ ఇప్పటికే మేము చెప్పినట్లుగా వారందరికీ ఎవరైతే ఆ వీడియో పంపించినటువంటి వారందరికీ కూడా అందులో సెలెక్ట్ చేసి మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా 50,000, మూడో బహుమతిగా 25,000 రూపాయలతో పాటు 20 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలని, వారితో పాటు ఎవరైతే ఆ వీడియోలను పంపించారో వాళ్ళందరికీ కూడా మహాన్యూస్, మహామ్యాక్స్ వారికి ప్రత్యేకంగా వారికి సర్టిఫికేట్స్ను కూడా అందజేయటం జరుగుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరైతే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపుతో ఈ కార్యక్రమాన్ని, ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మోదీ గారు ఇప్పటికే ఈ సందర్భంగా అనేక స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీడియా భాగస్వామ్యం కావాలని, అదేవిధంగా విద్యార్థులు భాగస్వామ్యం కావాలని అనేక పిలుపునిచ్చి అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియోలు పంపించినటువంటి అన్నీ కూడా మహాన్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా వాటిలో ఉన్నటువంటి మహాన్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఈ వీడియోలన్నీ కూడా దాంట్లో ఉంటున్నాయి. కాబట్టి అందరూ కూడా వీటికి సంబంధించి ఆ వీడియోలని వాటిలో చూసుకోవచ్చు. ఛానల్లో కూడా ప్రత్యేకంగా ప్రసారం అవుతున్నాయని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా దేశ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే మీకు ముందు చాలామంది దేశ స్వాతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. మనం వాళ్ళు ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నామంటే వారు అర్పించినటువంటి ప్రాణత్యాగాల ఫలితమే ఇది. ఈ స్వాతంత్రమే మనకి నిజమైన స్వేచ్ఛ. మీరందరూ కూడా స్వాతంత్రం కోసం దేశం గురించి గర్వపడాలి, వారు మనకిచ్చినటువంటి ఈ స్వాతంత్రం గురించి. ఓకేనా? అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాన్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా తెలుగు ప్రజలందరికి కూడా మహాన్యూస్ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, భారతదేశ స్వాతంత్రం నిజంగా ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని అందించింది. ఎలాంటి ఆయుధం లేకుండానే ఒక దేశాన్ని విముక్తి చేయవచ్చన్న గాంధీ అహింసా మంత్రం, అదేవిధంగా ఉరికంబాన్నైనా చిరునవ్వుతోటి దేశం కోసం ఉరికంబాన్ని చిరునవ్వుతో ఎక్కొచ్చన్న భగత్ సింగ్ శాంతి ఒక త్యాగమైన సందేశం, అదేవిధంగా దేశం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అనే సుభాష్ చంద్రబోస్ సంకల్పం
ఈ మూడింటిని ప్రపంచానికి భారతదేశ స్వాతంత్రోద్యమం అందించింది. అన్నిటినీ మించి ఈరోజు మహాన్యూస్ ఈరోజు తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాల పట్ల, ప్రజల పట్ల ఈరోజు అనేక పోరాటాలు చేస్తోంది. భారతదేశంలో మీడియా కూడా స్వాతంత్రం కోసం పుట్టింది. ఆ రోజు బాలగంగాధర్ తిలక్ లాంటి తొలితరం జర్నలిస్టులు భారతదేశంలో స్వాతంత్రం కోసం, దేశ విముక్తి కోసం మీడియాని స్థాపించారు. వాళ్ళు ఆ రోజు ఏ సంకల్పంతో అయితే భారతదేశంలో జర్నలిజాన్ని వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొచ్చారో అదే సంకల్పం మహాన్ న్యూస్ కొనసాగిస్తోందని, వంశీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మహాన్ న్యూస్ తెలుగు ప్రజల కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని మరొకసారి ఆకాంక్షిస్తూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఆనాటి త్యాగధనులు మన కోసం నేను నాకు అనే స్వార్థాన్ని వదిలిపెట్టి, ఇంటిని వదిలిపెట్టి, తన వాళ్ళని వదిలిపెట్టి స్వాతంత్రం కోసం వాళ్ళు చేసిన యుద్ధం వల్లనే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత హాయిగా ఇలా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మనకంటూ ఒక చట్టాలు రూపొందించుకోగలిగాం. అన్ని రకాలుగా ఈరోజు ఏదైనా తప్పుని తప్పు అని నిలదీయగలిగిన ఒక ధైర్యాన్ని అంతటినీ కూడా ఆనాటి మహనీయులు మనకిచ్చారు. అదేవిధంగా ఈనాడు కూడా ఈ దేశం లోపల మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే తమ కుటుంబాలని, తము అన్న స్వార్థాన్ని వదిలి ఈరోజు దేశం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్లే మనకి ఈరోజు రక్షణగా ఉన్నారు. దేశం బయట వాళ్ళు ఉంటే దేశం లోపల మాలాంటి జర్నలిస్టులు తప్పు జరిగినప్పుడు ధైర్యంగా ముందుకు నిలబడినప్పుడే ఇక్కడ కూడా హక్కులు పరిరక్షించబడతాయి. మహాన్యూస్ దానికి మొదటి నుంచి కూడా వంశీ గారి ఆధ్వర్యంలో అది చాలా ఇనిషియేట్ తీసుకుంటూనే ఉన్నాం. ధైర్యంగా, సాహసంగా నిజమైన జర్నలిజం చేస్తూనే ఉన్నాం. ఇలాగే ముందుకు వెళ్ళాలని ఆయన ఆధ్వర్యంలో మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే పిల్లలందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. మహాన్యూస్ ప్రేక్షకులకి, మహామ్యాక్స్ ప్రేక్షకులకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। बेला गुलाब जूही चंपा चमेली, बेला गुलाब जूही चंपा चमेली, प्यारे प्यारे फूल गुनते माला में एक है। प्यारे प्यारे फूल गुनते माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। थैंक यू. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాకు ఇంత మంచి అవకాశం కల్పించిన మహాన్యూస్ సార్ వాళ్ళకి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారంటే అసలు ఎంత హ్యాపీగా ఉన్నారో నో వర్డ్స్. దే ఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మై స్కూల్, గీతాంజలి మోడల్ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Good morning to one and all. Happy 70th Republic Day to all Mahan News management here. So thank you so much for this great opportunity for Geetanjali Model School Filimnar. So we are feeling very happy. సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. మీ అందరి తరపున కూడా నేను అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.